వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎస్ విల్ కమ్ బ్యాక్ టు అండి. ఎస్ తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు ఏపీలో ఏదైతే ఇప్పుడు యువతకు సంబంధించి ఉద్యోగాలు అనేది చాలా కీలకం. అలాంటి అంశంలో సరే డిఎస్సి అంటూ కూడా ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. అంతకంటే ముందు కూడా ఇప్పుడు గ్రూప్ 1 అని చెప్పేసి ఏపీఎస్సి రిలేటెడ్, డిఎస్సి రిలేటెడ్ రాజకీయాలు జరుగుతున్నాయి. సో ఏంటి, అటు కూటమి ప్రభుత్వం ఏమో ట్రాన్స్పరెన్సీగా ఉంది మాదంతా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ స్కామ్ జరిగింది ఇదంతా అంటూ కూడా చెప్తుంది. సో ఏపీ కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఈ విషయంలో? ఇద్దరిది అనవసరం రాద్దాంతం నా అభిప్రాయం. ముందు డిఎస్సి తీసుకున్నాం. డిఎస్సి ఆల్రెడీ 2025 డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయిపోయింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, సెలెక్ట్ చేశారు. తర్వాత ఉద్యోగాలు కూడా చేరారు. ఉద్యోగాలు చేస్తున్నారు. సంవత్సరం నుండి టీచర్లు వచ్చేసి 15,939 మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. దీంట్లో వచ్చేసి కొన్ని స్పోర్ట్స్ కోటాలోనూ, తర్వాత కొన్ని హారిజంటల్ రిజర్వేషన్స్ కదా కొన్ని అవకతవకలు జరిగని చెప్పేసి ఉద్యోగాలు రాని అభ్యర్థులు ఆల్రెడీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పోయారు. దాదాపు 330 కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అది విద్యార్థులు వచ్చేసి కోర్టుకు పోయారు, కోర్టులో ఉంది. ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, రాని వాళ్ళు వచ్చేసి కోర్టుకు పోయారు. ఆ కోర్టులు కేసుల్లో ఉన్నాయి సుప్రీంకోర్టు, హైకోర్టులో. ఈ మధ్యలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పార్టీ వచ్చేసి దీన్ని అత్తదచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్లు, దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు ఉన్నట్టు ఇప్పుడు వచ్చేసి దాన్ని సుప్రీంకోర్టు ఆల్రెడీ కోర్టులో ఉంది. దాన్ని వచ్చేసి పెద్ద ఇష్యూగా వచ్చేసి దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వచ్చేసి సిబిఐ విచారణకు అడిగితే పిల్లేస్తే అది కూడా కొట్టేశారు. ఈ నేపథ్యంలో వచ్చేసి ఇంకా లోకేష్ రాజీనామా చేయాలా, ఆ డిఎస్సి రద్దు చేయాలా, ఆల్రెడీ కోర్టులో ఉంది. కోర్టు పరిధిలో విద్యార్థుల పేరు 330 కేసులు ఉన్నాయి. సిబిఐ వచ్చేసి విచారణ అవసరం లేదని పిల్లు కొట్టేశారు. ఇంకా అంతటితో సాధించుకోవచ్చు కదా. అది వీళ్ళు వచ్చేసి దాని పద్దోసం రాద్ధాంతం నిజంగా ఉంటే గనా ఆ విద్యార్థుల కేసులు ఉన్నాయి, ఆ కేసులో ఇంప్లీడ్ కాండి, మీరు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఇంప్లీడ్ అయిపోయి దాన్ని వాదించండి. ఏమైనా ఉంటే ఇంకా మీ పరిధిలో లేని అంశాన్ని, కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని పదే లాగడం అనేది వీళ్ళు చేస్తున్నారు. అదే సమయంలో వచ్చేసి ఏపీఎస్సికి సంబంధించి ఇది ఎప్పుడుది 2018 నోటిఫికేషన్, ఇప్పుడు 2026లో ఉన్నాం. 8 ఏళ్ల కింద నోటిఫికేషన్ అయిపోయింది, ప్రిలిమినరీ అయిపోయింది, మెయిన్స్ అయిపోయినాయి, ఇంటర్వ్యూలు పిలిచారు 300 చిల్లర. దాంట్లో 160 సెలెక్ట్ చేశారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు 4 ఏళ్ల ముందు. ఈ నేపథ్యంలో వచ్చేసి సరే దాంట్లో రాని వాళ్ళు వచ్చేసి అభ్యర్థులు దీంట్లో మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయారు. అది కోర్టు వచ్చేసి సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ వచ్చేసి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. అది కూడా కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఓదికు ఉద్యోగాలు చేస్తున్నారు 160 మంది, ఓదికు సిట్ నివేదిక కోర్టులో ఉంది. కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది, అది కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేసి ఇంకా రాష్ట్రంలో ఏమీ సమస్య లేనట్టు, ఇదే సమస్య అయినట్టు కోర్టు పరిధిలో లేకుంటే అర్థం ఉంది. అలాగే 2 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇది కోర్టు పరిధిలో ఉంది, అది కోర్టు పరిధిలో ఉంది. దాన్ని ఇదో తలుపు చెక్కతో, తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో ఉంటుందని ఇది ఒక వినోదం అయిపోయింది, సౌతుల పోరు అయిపోయింది వచ్చేసి 2 పార్టీల మధ్య రాష్ట్ర ప్రజలకు వచ్చేసి. కాబట్టి ఈ సమస్యలు ఎల్లినో సమస్యతో మొత్తం త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య, పశుగ్రాసం సమస్య, తర్వాత వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా రోజు మద్యంతో వచ్చేసి డ్రగ్స్, గంజాయి వికటాట్టహాసం చేస్తున్నాయి, విలైతాండాలు చేస్తున్నాయి. దాంట్లో ఏం సమస్య లేనట్టు పొద్దసం వచ్చేసి కోర్టులో ఉండే అంశాలు వీళ్ళిద్దరు పట్టుకొని ఒక వినోదం చేస్తున్నారు. కాబట్టి కోర్టుకు వదిలిపెట్టాలా, 2 కోర్టులో ఉన్నాయి. వీళ్ళు కేసు విద్యార్థులు పోయినారు, ఈ విధంగా స్పోర్ట్స్ కోటా కింద కొన్ని అవకతవకలు ఉన్నాయి. దానికి అనేక సార్లు క్లారిఫికేషన్ ఇచ్చారు, అయినా కోర్టులో ఉంది. కోర్టు ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ ఇష్యూ కూడా గ్రూప్ 1 వచ్చేసి కోర్టులో ఉంది. సిట్ ఆల్రెడీ నివేదిక సమర్పించింది. హైకోర్టు ఆదేశం మేరకు సిట్ ఏర్పాటైంది, సిట్ నివేదిక ఇచ్చింది. మన దాన్ని వచ్చేసి ఇంకా దాని మీద జరుగుతుంది, కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కోర్టు డెసిషన్ తీసుకోకుండానే ఈయన మొత్తం సిట్లోని అంశాలన్నీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ పెట్టి ఈయన ఒక జడ్జిగా ఈయన చేస్తున్నాడు. గతంలో కల్తీ మీద ఇట్లా చేసి సుప్రీంకోర్టు అచ్చింతలేసింది. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కోర్టుకు వదిలిపెట్టాలా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా. చాకలి, కుక్క, గాడిద పని చిన్నప్పుడే మోరల్స్, కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడిద చేసే పని గాడిద చేయాలా. దాని పని కూడా చేస్తే సమస్యలు ఇట్నే వస్తాయి. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్న 2 అంశాలు కోర్టుకు వదిలిపెడితే మంచిదని మా అభిప్రాయం. ఎస్ అండి. మొయినుద్దీన్ గారు, గుడ్ మార్నింగ్ అండి.
సో వింటున్నారు జరిగిన అంశాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో లోకేష్ వీటన్నిటికి సంబంధించి